ఈ అవతల మీద కుతంత్రాలు, తర్వాత కుట్రలు వాళ్ళని ఏదన్నా ఇబ్బంది పెట్టాలి ప్రతిపక్షం వాళ్ళని. ఆయనకి అసలు అవసరం ఏముందండి? ఆ! ఆయన మీద కుట్ర పన్నిన వాళ్ళు ఎవరు? ఒకసారి సరే, తర్వాత ఎప్పుడో జరిగింది గానీ, అసలు ఆయనకి అటువంటి ధోరణిని అవలంబించాల్సిన అవసరమే లేకపోయింది అసలు. అజాత శత్రువు ఆయనకెవరు? అంటే తనకి అంటే సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే రాజకీయంగా ఉన్న వాళ్ళని జైల్లో పెట్టాలని అసలు అటువంటి పరిస్థితి వాళ్ళందరూ జైల్లో తోసే ఒక రోజన్నా అసలు లేనే లేదు. ఎగో దుర్మార్గుల్ని, సంఘ వ్యతిరేక శక్తుల్ని, అది ఎవరైనా సరే, సినిమా ప్రొడ్యూసర్ అయినా సరే, రైస్ మిల్లర్ అయినా సరే, రెస్టారెంట్ ఓనర్ అయినా సరే, టీచర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా సరే, ఎవరైనా అన్యాయం చేస్తున్నాడు ప్రజలకంటే మాత్రం చాలా నిర్మోహమాటంగా కర్కశంగా కూడా ప్రవర్తించేవాడు. అంతేగాని ఈ దిస్ సార్ట్ ఆఫ్ విండిక్టివ్ యాటిట్యూడ్ దానికి అవసరం అది అంటే కుట్ర కానీ లేదంటే కక్షపూరిత చర్యలు కానీ లేదు, అటువంటి లేవు. తర్వాత అసలు ఆయన అడ్మినిస్ట్రేషన్ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది సార్? అంటే జనరల్ గా మార్నింగ్ ఎవరు కలుసుకున్నారు అంటే అని కొత్తలో చాలా మంది పాత వాళ్ళు 35 నుంచి అలవాటు ఉంది కదండి, స్నేహితులు, వాళ్ళు ఏవో వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి కదా కొంత మనసులో. అదే కాకుండా మంచి ఉద్దేశంతోనే విన్నదేదో ఈయనకి చెప్తే ఈయనకి మంచి కోసమే అనుకుని అది విన్నది కరెక్టా కాదా తెలుసుకోకుండా ఆయన చెప్పేవారు, ఆయన నమ్మేసేవారు. ఒకళ్ళిద్దరి గురించి పేర్లు అనవసరం. ఒక చాలా సీనియర్ అధికారి, ఈయన రెండు రూపాయలకి కిలో బియ్యం ఆయనకి చాలా ముఖ్యమైన పథకం. అందులో రైస్ మిల్లర్తో చర్చించాలి మరి, ఎందుకంటే వాళ్ళే కదా సప్లై చేసేది, చేయాలి కదా. సో ఆ చర్చల్లో ఎంతకి ఏంటి అంటే ఆయన ఏదో లాలూచి పడుతున్నాడని ఆయన చెప్పారు. ఆయన అసలు అంత నీతిమంతుడు, సమర్థుడైన ఆఫీసర్ మా కాడర్లోనే లేరు. 10 మంది ఉంటే వాళ్ళలో ఒకరు ఆయన 200 మందిలో. సో అది నాకు తెలిసింది. ఎలా తెలిసిందంటే ఒక గదిలోకి వెళ్ళాను. నా జూనియర్ ఆఫీసర్ బెనర్జీ అని ఉండేవాడు. అతను ఈయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కలిసి పనిచేశారు కృష్ణా జిల్లాలో అంత క్రితం. సో వెళ్తే ఈయన కళ్ళ బట్టి నీళ్లు పెట్టుకున్నాడు ఆయన సీనియర్ ఆఫీసర్. ఏం జరిగిందండి అంటే అది తెలిసింది. ఆయన ఇలా అనుకున్న, ఇలా ఆయనకి చెప్పారు, ఆయన్ని సస్పెండ్ చేయబోతున్నాడని. చిన్నగా ఆయన గదిలోకి వెళ్ళిపోయి, సార్ ఆయన్నే ఎందుకు, నన్ను కూడా సస్పెండ్ చేయండి, సొంత మోహన్ కందా చిన్నప్పటి నుంచి తెలిసిన సొంత తన జాయింట్ సెక్రటరీని సస్పెండ్ చేసిన ఎన్టీ రామారావు అనిపించుకుంటారు మీరు, మీకు కారణం చెప్పక్కర్లేదుగా, మిమ్మల్ని ఎవడు కాదనేవాడు అంటే ఏదో మాట్లాడుతుంటే అందరూ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పట్టుకుని బయట మెల్లిగా అరుస్తూ ఉంటేనే లాక్కెళ్ళిపోయారు బయటికి. తర్వాత అతను పిలవని చెప్పి ఏంటయ్యా ఏంటి సంగతి అని అడిగారు. అని చెప్పి ఇది ఏంటి సార్, ఇద్దరు ఒకసారి నేను పిలిపించి మాట్లాడిన తర్వాత మీ ఇష్టం అంటే పిలిచాడు. అంతా సర్దుకుపోయింది. ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు. కానీ అదొకటి. తర్వాత సస్పెండ్ చేయాలనుకున్నారండి అదే రైస్ మిల్లర్స్ తో ఏదో లాలూచి పెడుతున్నాడని ఆయన చెప్పడం. కానీ ఆయనతో మాట్లాడాక అది క్లియర్ అయిపోయింది. అలాగే ఇంకో సీనియర్ ఆఫీసర్ తిరుపతిలో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎక్కడ వర్క్ చేసినా మంచి పేరు తెచ్చుకున్నాడు. మీకు తెలిసే ఉంటుంది. పేరు చెప్పచ్చా సార్? వద్దులేండి. అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వెనక్కి వచ్చాడు. నాకు చాలా స్నేహితుడు. అతని గురించి ఇలాగే విన్నాను, రాగానే సస్పెండ్ చేస్తారని. ముందరే వెళ్ళి చెప్పాను, అయ్యా అతను రాగానే ఒకసారి పిలిపించి మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. నేను కోరేదల్లా ఒక అవకాశం అతనికి, మీకు కూడాను, ఎందుకంటే మీకు మంచి జరుగుతుందని. రాగానే పిలిపించాడు, మాట్లాడాడు. దాని తర్వాత అతను ఎన్టీ రామారావుకి అత్యంత సన్నిహితుల్లో ఒక ఆఫీసర్ గా అతను అయిపోయాడు. సస్పెండ్ చేయాలనుకున్న ఆయన అత్యంత సన్నిహితుడిగా అయిపోయారు. అటువంటి పరిస్థితుల్లో నేను కొంచెం చిన్న పాత్ర వహించగలను, నాకు చాలా సంతోషం అనిపించింది అందులో. అది తర్వాత ఏమో పొద్దున్నే 4 గంటలకి ఆయన అసలు 2ంటికి లేచేవాడు. తర్వాత కసరత్తులు ఇవి చేసి 4 గంటలకి 4 నుంచి 5 దాకా అత్యంత సన్నిహితుల్ని, ముఖ్యమైన వాళ్ళు పిలిపించుకునేవారు. తర్వాత 5ంటికి భోజనం చేసి తర్వాత రోజు స్టార్ట్ అయ్యేది. పొద్దున్నే 4ంటికి ఫోన్ వచ్చేది నాకు, మోహన్ నా సొసైటీ వాళ్ళకి కావాల్సింది ఏదో ఇచ్చేసేయని పెట్టేసేవాడు. సొసైటీ ఏంటి, ఎవరు, ఎక్కడ ఏంటి, అందులో మా ఆవిడ ఆ ఫోన్ తీసేది. ఏమ్మా మోహన్ ఇంకా పడుకునే ఉన్నాడా, లేపని చెప్పాడు. సో హేమచంద్ర ప్రసాద్ అని ఆయనకు ప్రైవేట్ సెక్రటరీ ఉండేవాడు. ఆయనకి అప్పుడే ఫోన్ చేసి ఏమయ్యా ఎవరు వచ్చారు ఏంటి సంగతి అంటే వాడి పేరు ఊరు తెలుసుకుని ఆఫీస్కి వెళ్ళాక వాడిని పిలిపించుకుని కనుక్కొని చేసేవాడు అనమాట. ఇది అంటే వాళ్ళకున్న కంగారులో మంచి అనుకుంటే చేసేవారు, అంతే అంతే అంతే. అది ఏ టైము ఆయన అనవసరం చెప్పి అందరూ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు అని చెప్పి నాకు దాని నమ్మకం. మేమందరం కూడా అలాగే ఉండేవాళ్ళం.
అంటే మీరు మార్నింగ్ ఏంటి తెల్లవారుజామున ఇదేం జాతర సార్ మమ్మల్ని పడుకో అని అనేవారు అండి అబ్బాయి ఎందుకంటే అలవాటు అయిపోయిందండి. చెన్నారెడ్డి గారు రాత్రి 2 దాకా మేల్కొని ఉండేవాడు. చెన్నారెడ్డి గారు. ఆ, ఆ, 12:30కి భోంచేసి రాత్రి 2కి పడుకునేవాడు ఆయన. పడుకుంటే పొద్దున్న 11:30కి అసలు ఆయన రోజు స్టార్ట్ అయ్యేది బ్రేక్ఫాస్ట్ అది. ఉమ్, అదే మా ఆవిడ అనేది. ఉమ్, ఈయనేమో పొద్దున్న 4కి ఫోన్ చేసేవాడు. ఉమ్, ఆయన జనార్దన్ రెడ్డి గారు తర్వాత ఎప్పుడు సీఎం గా ఉండగా రాత్రి 10:30కి ఫోన్ చేయి, ఏమ్మా మోహన్ పడుకున్నాడా, రేపు పొద్దున్న ఫోన్ చేయమని చెప్పేవాడు ఆయన. ఉమ్. ఈవిడికి రాత్రి 10:30కి ఫోన్లు వచ్చేవి, పొద్దున్న 4కి ఫోన్లు వచ్చేవి. ఆ ఫోన్ ఆవిడ వైపు ఉండేది. అది ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా టైంలు మారినాయి. అంతే మరి, అంతే కదా. దాని తగ్గ విధంగా కానీ మీరు మరి మారారు. దాన్ని బట్టి మేము మారేమో చేసాము. మరి ఉమ్, పెద్ద బాధపడలేదు కూడా. అవునండి. ఎన్టీ రామారావు గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఒక హీరో. ₹2 పథకం ద్వారా చాలా మందికి అన్నం తినడానికి చాలా సంతోషం కలిగిందండి. ఆయన మద్యపాన నిషేధం కూడా చేశాడండి ఆయన. అవును, అది చాలా సంతోషం కలిగిందండి మాకు. అంటే తర్వాత రకరకాల కారణాలతో అయిందనుకోండి. అవును, 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 అవును. అలాగ ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూస్తుంటారా సార్? అంటే అదే తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ మీకు తెలుసు చూస్తుంటారా ఆ, మీరు? అయ్యో. ఉమ్, ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఏదో అడుగుతుంటారు. అదే కాకుండా నేను వ్యాసాలు అవి రాస్తూ ఉంటాను, పుస్తకాలు రాస్తూ. వాటికి మరి పరిసరాలతో పరిచయం ఉమ్. కల్పించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు మీకు తెలిసిందా అప్పుడు అంటే అప్పుడు అంటే నేను ఆ? అప్పటికి నాకు పెద్ద ఆయనతో కాంటాక్ట్ తగ్గిపోయింది. అది అనుకోండి. అంటే అంటే ఒక ముఖ్యమంత్రిగా అవును, అంటే చిన్న చిన్న విషయాలకి అలా జైల్లో మీకు అవును. ఏమనిపిస్తుంది అంటారు? దాని గురించి నేను చెప్పకపోవడం మంచిది. ఎందుకంటే ఉమ్, అంత దూరం ఎవరు ఎప్పుడు రాజకీయాల్లో కానీ ఎప్పుడు కానీ వెళ్ళకూడదు. ఉమ్, మరి ఏ సరే వాళ్ళు ఈయన ఇల్లు ఆయన కొట్టేశాడు. ఆయన మరి ఈయన వచ్చి ఒకళ్ళు చేసిన పనులు వాళ్ళు నెగిటివ్ చేసుకోవడంతో అయిపోతుంది. ఉమ్, వాళ్ళ రాజకీయాలంటూ అలా అయ్యాయి మరి. ఎందుకంటే ఆయన నాతో మాత్రం ఉమ్, చాలా మంచి కాలమే గడిపాను ఆయనతోటి. ఆయన కోరితేనే ఢిల్లీ నుంచి వచ్చాను యాక్చువల్లీ. ఉమ్.